అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుతున్నాను అని ఒక ఉపమానం కింద చెప్పారు. ఆ ఉపమానం కూడా మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. ఈ దినం మీరు మా అనుగ్రహింపు చేసినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని సజీవులుగా ఉంచవలసిన అనేకులు ఈ దినం చూడలేని వాడు, లోకం నుంచి పడిపోయిన వాడు ఎందరో ఉన్నారు. సమస్యలు, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కానీ ప్రభువా, ఈ మధ్యాహ్న సమయం, ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం మీరు మాకు ఇచ్చి ఈ సన్నిధిలో గడుపుకునే ఈ మహాభాగ్యం మాకు ఇచ్చావు. అందుకే స్తుతిస్తున్నాను తండ్రి. మాతో మాట్లాడండి. మీ మాటలు ఒక్క మాట అయినాను చాలు నాయన. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేము గుర్తించి ఆ మాటను బట్టి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుని దిద్దుకునే భాగ్యం మాకు దయచి నాతో మాత్రం మీరు ఉంటుందని వానికి వినబుద్ధి మాట్లాడే వారికి శక్తినిచ్చి మహిమా ఘనత మీరు వేస్తున్నామని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆమె 18వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ప్రేమను తీసుకుని వచ్చారు. దేవుడు ప్రేమ యొక్క దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమను తీసుకుని వచ్చాడు. క్షమాపణను కూడా తీసుకుని క్షమాపణ లేకపోతే మనం అందరం కూడా నశించిపోయేవారు. ఎవరు కూడా క్షమించే మనస్సు ఎవరంటే అది దైవం. ప్రేమించే మనసు ఎవరికి భయం. క్షమించే మనసు ప్రేమించే దేవుడి కంటే మనం గొప్పవాళ్ళ ఏమండి? కాదు కదా. సో మనం క్షమాపణ మనస్సును కలిగిన వారంగా ఏ విషయంలో కదా క్షమించే మనస్సును మనం అలంకరించుకోవాలి, ధరించుకోవాలి. లెట్ ఇట్ బి, వదిలిపెట్టాలి. ఏదైనా ఏ విషయంలో మరి పేతురు ప్రధాన శిష్యుడు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు నిలిచారు. నిలబడే కష్టం. దేవుని దగ్గర ప్రభు దగ్గర 12 మంది శిష్యులు నిలిచారంటే చాలా కష్టం. అంత శిక్షణ ఇచ్చారు ప్రభు. అయితే దేవుని యొక్క ఆత్మశక్తి వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గర ఉంచింది. లేకపోతే కొంత మాత్రం మన్నాటి వాళ్ళైతే ఎవరు నిలవరు. వాక్యానికి మనం నిలబడాలంటే సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించమన్నా ప్రభు. అంటే నేను మనసును బట్టి జాలర్లుగా చేస్తాను. సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించమన్నా. వెంబడించమంటే వాళ్ళు వెంబడించారు. గవర్నర్లు విడిచారు, వాళ్ళ వృత్తుల్ని విడిచిపెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టారు, వాళ్ళ గ్రామాన్ని విడిచిపెట్టారు. ప్రభు ఎక్కడంటే అక్కడికి వెళ్ళారు. సేమ్ ప్యాటర్న్ మనం కూడా అదే మాదిరి సమస్తాన్ని విడిచిపెట్టాలి. ప్రభువును వెంబడించాలంటే సమస్తాన్ని విడిచిపెడితే కానీ ఆ ఆత్మ మన మీద పనిచేయదు. మనలో మనం మనకున్న ఆలోచనలు మనకి అలా నుండి ప్రభువు వేయగలుగుతుంటే ఇది ఏదో కొంచెం భక్తి
ప్రభుని నమ్ముతున్నామే తప్ప భక్తి విధానాలు ఎదిగే వాళ్ళం కాదు. అయితే ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ప్రభా ఆయన ఎందుకు వచ్చి, పేతురు ఆయన ఎందుకు వచ్చి, ప్రభా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన అలా నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను, ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని ఆయనే అంటున్నాడు. లిమిట్ చెప్తాడు 7 సార్లు. ఒక తప్పిదము 7 సార్లు చేశాడు అనుకోండి, ఒకసారి క్షమించాం, 2 సార్లు క్షమించాం, 3 సార్లు క్షమించాం, 4 సార్లు వస్తుంది పట్టకపోయినా మాట అంటా ఉండేది. అవును కదా, మాట వచ్చేస్తుంది తొందరగా, ఆవేశంతో వచ్చేస్తుంది. కనుక ఇక్కడ 7 మార్లు మట్టుగా ఆ లిమిట్ చెప్తున్నాడు. 7 మార్లు మట్టుగా అని అంటే ప్రభు ఏమన్నారంటే 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ళ అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు అందుకోసం ఇక్కడ 70 ఏళ్ళు అంటే మొత్తం 70 అట్లా అట్లా లెక్క వేస్తున్నారు. అలా కొంతమంది అంటే 490 సార్లు 7 మార్లు మట్టుగా అంటే 7 మార్లు మట్టుగా 2 సార్లు క్షమించలేదు, 490 సార్లు క్షమిస్తారు. ఒక పొరపాటుని క్షమించమంటే క్షమించడమా, మనం పోయినా క్షమించడమా? క్షమించమంటేనే క్షమించడం అనేది తీసుకున్నాం అనుకోండి, అది గొప్పదా? మనం పోయినా క్షమించడం అనేది గొప్పదా? అంతే కదండి. అంటే క్షమాపణ అనేది ఎవరిలో ఉంది? ఆ వ్యక్తిలో సంపూర్ణమై ఉంది. క్షమించమంటే సరేలే క్షమించమనకపోయినా నీ బుద్ధి క్షమించే బుద్ధి కనుక నీలో ఉన్నటువంటి జీవము మృతమైన దాన్ని తాకి ఆ మృతమైన దానికి జీవాన్ని ఇస్తుంది. అర్థమైందండి? మృతమైంది పాపం, జీవము గలది నీతి. నీలో ఉన్నటువంటి నీతి క్షమించే నీతి కనుక నువ్వు క్షమిస్తున్నావు. కదా, క్షమించినప్పుడు అప్పుడు నీలో ఉన్నటువంటి అంటే చాలా మందికి క్షమించే కొద్దిగా ఏమవుతుందని ఇంకా ఎక్కువ చేస్తారు అనుకుంటారు కదా. అవును కదా, దేవుడు మనల్ని క్షమించకపోతే మనం ఇలా ఉంటామా భూమి మీద? సాధ్యమా? సాధ్యం కాదు. మనం భూమి మీద మనం సాధ్యపడం, పాపానికి చెప్తాం మరణం అన్నది 7 మార్లు మట్టుకున్నా అని అడిగాడు పేరు ధైర్యంగా. 70 ఏళ్ళ మార్లు మట్టుకు అన్నాడు. 70 ఏళ్ళ మార్ల మట్టుకు 70 fold అని ఇంగ్లీష్ రాశారు అనుకున్నాను. కానీ నేను అనుకున్నాను బ్రతికినంత కాలం 490 సార్లు క్షమించిన తర్వాత క్షమించకపోతే అదే కదా. అవునా కదా, 490 సార్లు క్షమించాలనుకుంది, తర్వాత క్షమించకపోతే అర్థమైపోతాం. అంతకాలము భరించింది, సహించింది అంతా గొప్ప కూలిపోతుంది. వయసు పెరిగే కొద్దిగా భక్తిలో చాలా స్టాండర్డ్స్లో ఉన్నారు. వయసు పెరుగుతున్న కొలది మనసు తగ్గాలి. ఎప్పటికైనా తగ్గింపు జీవితం వచ్చిన తక్కువ వయసు వచ్చిందంటే చిన్నవాడు బుద్ధి ఉంది అని అంటారు కదా చాలా మంది. చిన్నపిల్లవాడు వాళ్ళ పిల్లలకి ఏదో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, తీసుకొచ్చి దాని కొడుకు ఏదో తీసుకొచ్చి పెట్టాడు.
తండ్రిగా నేను ఇప్పుడు నా కొడుకు పెట్టవచ్చు కదా అన్న మనస్సు తండ్రి పడుతుంది. ఎందుకని పెద్దోడయ్యాడు కనుక చిన్నపిల్లడు మనస్సు అలాగా దాంట్లో మనసు వస్తుంది కదా. మరి మనకు పెద్దవాళ్ళు అయ్యే కొలది మనకి రావాల్సిన మనసు ఏంటి? క్షమించేద్దాం అనేది మనం అలా అనుకున్నాం. క్షమించకపోతే అది మన మీద ప్రభావం, క్షమిస్తే అది దూరం అయిపోతుంది. కనుక 77 ఏళ్ళ మారుల మట్టుకు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పాడు అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు అక్కడ. కనుక ఎప్పుడైనా సరే మనం క్రైస్తవులం ఏమంటే క్షమాపణ బుద్ధి నుంచి కలిగి ఉండాలి. క్షమించమంటేనే క్షమిస్తారా? కాదు కదా. క్షమించబడకపోయినా కానీ ఆ మనసు ఎప్పుడు వస్తుంది మనకి? క్రీస్తుతో ఐక్యపరచబడినటువంటి అనుబంధము ఎప్పుడైతే మనం సంపూర్ణంగా కలిగి ఉంటామో అప్పుడు క్షమించే మనస్సు వస్తుంది. పొరపాట్లు ఒకరి పట్ల ఒకరి పొరపాట్లు ఉండవా? ఇంట్లో పొరపాట్లు ఉండవా? ఎప్పుడు ఉంటాయి. క్షమించే మనసు లేకపోతే విరోధము, ద్వేషము, పగ, కక్షలు, భేదాలు ఎన్నో ఉంటాయి. కనుక క్రైస్తవులైనటువంటి మనము ఏది క్షమించే మనస్సుని మొట్టమొదటగా కలిగి ఉండాలి. క్షమించాలి. క్షమించటమే కాకుండా ప్రేమించాలి. ప్రేమించే వారిని ప్రేమిస్తాం మనం. వారిని క్షమించడానికి ఎలాగా? మనల్ని ద్వేషించిన వారిని క్షమిస్తాం కదా. ఇక్కడ క్షమించడం అంటే ద్వేషించిన వారిని ప్రేమిస్తామా? ద్వేషించిన వారిని ప్రేమిస్తామా? కష్టం కదా. శత్రువు అనేవాడు, శత్రువు అయినటువంటి వారిని మనం ఏం చేయాలి? ప్రభు చెప్పిన మాట ప్రకారము నేను ప్రేమించేవారు నేను ప్రేమించుకున్నా, నీ శత్రువు అయినటువంటి వారిని నీవు ప్రేమించాలి. అది క్రీస్తులో ఉన్నటువంటి శక్తి. దీని ప్రకారంగా మనం పరిశీలన చేసుకుంటే ఎక్కడున్నాం? ఈ ఒక మాట ప్రకారంగా పరిశీలన చేసుకుంటే ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? చాలా వాక్యము మనకి ఒక కట్టడ, వాక్యము ఒక నిబంధన. మనుషులు కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మన మీద ఒక రాజ్యాన్ని ఏలేటట్టుగా మనం వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. వాక్యము దేవుడు అయిపోయాడు. వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను రాయబడింది. కనుక ఇక్కడ వాక్యము వాక్యముతో నీవు అనుబంధాన్ని కలిగి వాక్యము నిన్ను ఏలేటట్టుగా ఉండాలి. అర్థం కాదు. అప్పుడు నీ పరిశుద్ధతను ఎవరు తీసేస్తారు? నీ ఆస్తిని దొంగిలించే వాళ్ళు ఉంటారు. అర్థం కాదు. కానీ నీ పరిశుద్ధతను ఎవరు తీసేస్తారు? నీ పరిశుద్ధతను కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? ఒక దొంగయు దోచుకునేవాడు ఉన్నాడు అప్పవాడు. కానీ నీకున్నటువంటి నీతిని అందుకని ఏం చేశాడు? నీతిని విడిచిపెట్టలేదు. ఎవరు? ఏపు యథార్థమైన నీతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. క్రైస్తవునికి ఏది గట్టిగా పట్టుకోవాలి? ఎవరో ఒక మాట అన్నారని గట్టిగా పట్టుకొని ఉంటామా? ఎవరో ఒక పొరపాటు చేశారని గట్టిగా పట్టుకొని ఉంటామా? ఏం గట్టిగా పట్టుకోవాలి? చెప్పు, ఏం గట్టిగా పెట్టుకోవాలి?
ఎవరో ఆనాడు మాట ఏదన్నా చిన్న గొడవ వచ్చిందండి, 10 సంవత్సరాల క్రితం తీసుకొస్తున్నారండి, 20 సంవత్సరాల క్రితం తీసుకొస్తున్నారండి, అప్పుడు ఎప్పుడో నాకు ఎప్పుడో అయిపోయింది. అది ఇంకా బతుకుందా? ఆత్మట్లేదా? అంటే ఉట్టి మారు మనసుకు పోతాము. అంటే పిల్లకాయల ఆట ఆడుకున్నట్టుగా పిల్లల ఆటలు ఆడుకున్నా బట్టి అంతే ఉంది. అంటే ఎప్పుడో జ్ఞాపకం ఎందుకు వస్తుంది? అది చచ్చిపోలేదు కదా, అది భూస్థాపన చేయలేదా, అది చచ్చిపోయింది కదా. కనుక ఈనాటి క్రైస్తవత్వంలో కూడా అపవాది అనేవాడు దొంగ దోచుకుంటున్నాడు. ఎవరిని దోచుకుంటున్నాడంటే ఎవరైతే ప్రభువుని కలిగి ఉండాలని, రక్షించబడాలని అనుకుంటున్నారో వాళ్ళనే దోచుకుంటున్నాడు. కనుక మనం అప్పుడు వాళ్ళని ఏం చేయాలి? విలువ పెట్టి కొనుక్కున్నటువంటి సొత్తుని ఏం చేయాలి? మనం భద్రంగా దాచుకోవాలా? బంగారం కొలుచుకొనుక్కున్నాం, దాచిపెట్టుకుంటామా, పారేసుకుంటామా? కొన్నాం కదా, వెలబెట్టి కొన్నాం కదా, దాచుకుంటాం కదా. దేవుడు కూడా మనల్ని వెలబెట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో, ప్రాణంతో రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన మనల్ని దాచుకుంటున్నాడు. ఆయన రెక్కలు చాటున్నాడు, మనల్ని కాపాడుకుంటున్నాడు. ఇజ్రాయిల్ని కాపాడంటే, ఇజ్రాయిల్ అంటే ఎవరు? పరివర్తన చెందినటువంటి వ్యక్తులు, మార్పు చెందినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తుల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. అలా ఉన్నాడు కదా. మరి ఆయన దాచుకుంటున్నాడు, ఆయన రెక్కలు చాటున్నాడు. అయినా అర్థం చేస్తున్నాడు. ఏ విధంగా సిద్ధపడితే లేపుతున్నాడు. నీతిమంతుడు ఎన్నిసార్లు? 7 సార్లు పడినా. ఇక్కడ 7 సార్లు అంటాడు. ఇక్కడ నీతిమంతుడు 7 సార్లు పడినా లేకపోకుండా ఉండాడు. కనుక సార్లు పడినా నీతిమంతుడు లేపుతున్నాడు కదా దేవుడు. కనుక ఇక్కడ దేవుడు మన పట్ల ఆయన గొప్ప అంత దిగు. అయితే ఆయన మనల్ని దాచుకుంటున్నాడు కదా. ఇంకా నువ్వు వెలబెట్టి కొనుక్కున్నావు, దాన్ని దాచుకుంటున్నావు భద్రంగా. ఒక భార్య భర్తకి, భర్త భార్యకి, ఒక సహోదరుడికి, లేకపోతే దేవుని బిడ్డగా, లేకపోతే నీ సొత్తుగా, స్వాస్థంగా ఒకరికొకరు అయినప్పుడు ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి? జాగ్రత్తగా దాచుకోవాలని లేదా? అవునా కదా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? కాపాడుకోలేని వాడు. భర్తకు భార్య, భార్యకు భర్తే. ఆ అనుబంధానికే. కనుక నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే, ఇప్పుడు నేను డ్యూటీ దిగి 6 గంటలకి ఇక్కడ డ్యూటీ అయితే 5:30కి వెళ్ళేవాడు. కరెక్ట్గా 6 గంటలకు అక్కడికి తీస్తాను. 6 గంటలకు అక్కడ డ్యూటీ ఇస్తే 6:30కి ఇంటికి వచ్చాను. అవునండి, అని డ్యూటీ పొందుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడగాల. భార్య భర్తని, భర్త భార్యని పట్టించుకోవాలా? అవును కదా. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని అన్నీ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ఆ సొత్తుకు ఉంది. కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుండా అన్నవాడు. కనుక దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు మనల్ని ఏం చేస్తామంటే, ఆయన సొత్తైన మనం ఒకవేళ ఏదైనా బలహీనమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నప్పుడు హెచ్చరిస్తాడు దేవుడు. ఆ హెచ్చరిక నీకు లేకపోయినట్లయితే ఏమైపోయినట్టు ఏదో జబ్బు వచ్చింది, ఏదో
చెవుడు వచ్చిందో, లేకపోతే గుడితనం వచ్చిందో, చెవితనం వచ్చిందో, స్పందన లేదు, శరీరానికి ఏం లేదు, స్పర్శ లేదు, కాలు చెయ్యి పడిపోయిందో అన్నట్టుగా ఉండాలి, అనుకోవాలి. అంతే ఏమండి? కనుక దేవుడు మనల్ని ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుని ఆత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయిన సంగతి సౌలుకి తెలియపోయానికి ఆయన ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళారు? తొలి కాంతి దగ్గరికి వెళ్ళాడు, సెకండ్ కాంతి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తొలి చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శకునాన్ని అడిగాడు. దేవుడిని అడుగుతుంటే దేవుడు ఉత్తరం ఇవ్వలేదు అని అక్కడికి వెళ్ళాడు. కనుక దేవుని ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయినట్లుగా అదే దేవుని ఆత్మ తనలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అన్నంతగా ఉన్నాడు. సౌలు ఏ గాడిద కాసుకున్న వాడికి సౌలు ఎంత శక్తివంతుడయ్యాడా? తుత్తునీలుగా చేసేస్తాను ఒక్కొక్కనే, అంత భయం వేసేసింది. ఇప్పుడు సౌలు ఏమైపోయాడు? 40 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించినటువంటి సౌలు ఇప్పుడు ఏమైపోయాడు? చివరికి పోయింది. అంతే 40 సంవత్సరాలు రక్షించబడినటువంటి అనుభవంలో ఉండి 2 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా అది స్థిరంగా మనం చనిపోయిందా, అది స్థిరంగా ఉంటుందా, మన నుంచి వెళ్ళిపోతుందా రక్షణ? సౌలులో ఎన్ని సంవత్సరాలు ఉంది? దేవుని ఆత్మ 40 సంవత్సరాలు ఉండి రాజ్యాన్ని ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలించాడండి. పరిపాలించినటువంటి తర్వాత దేవుడు మరి ఆయనే ఎన్నుకున్నాడు బెన్యామీను గోత్రంలో నుంచి. చివరి కాలంలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. రాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని వెళ్ళాడు. తర్వాత దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. మన జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత దేవుని ఆత్మ అనే సంచి కరువు మనలో ఉంచుతాడు. ఇప్పుడు బ్రతికినంత కాలము ఆత్మను పోషించుకోవాలి. దేవుని ఆత్మ నీలో పోషించుకోవాలి. బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆ ఆత్మ నీలో ఉంచుకోవాలి. అది పోయిందనుకోండి, నీలో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేమైపోతాం? ఆ మాటలు, ఈ మాటలు, ఆ పనులు, ఈ పనులు, ఆ ఆలోచన, ఈ ఆలోచన, ఆ పరాలోచన, ఈ పరాలోచన అన్నీ చుట్టుముట్టు వస్తాయి. అర్థమవుతుందా? ఇంకా మనకి అర్థం కాదు, కొన్ని విషయాలు అర్థం కాదు, చాలా బలహీనమైపోతున్నాం. ఎందుకంటే పిల్లలు మనం పాలు ప్రాయంలోనే ఉన్నాం. ఇంకా పౌలు అంటాడు, నేను ఆహారం తినాల్సినటువంటి వాడు ఎక్కడున్నారయ్యా? ఇంకా పాలు తాగుతున్నారు. అంటే ఎప్పుడు ఇంకా పట్టాపాయ అయిపోయి ముసలోడు అయిపోయినాకనే పూజ చెప్పాడు కదా నువ్వు. ఇంకా వేసుకొని అంటావా? ఇంకా పాలు తాగే ప్రాయంలో ఉండకూడదు మనం. నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుకుని, పిల్లవాని వలె తలచుకుని, పిల్లవాని వలె యోచించుకుని, ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేష్టలు మానేసింది. పిల్లవాని చేష్టలు పెద్దవాళ్ళు అవుతున్నాం లేదా? భక్తిలో పెరుగుతున్నాం, ఆత్మీయతలో పెరుగుతున్నాం. పిల్లవాని చేష్టలు అంటే చిన్నప్పుడు ఆ పిల్లవాని చేష్టలు పెద్దవాడైన తర్వాత ఎలా మానేస్తున్నామో అలాగే ఏది విడిచిపెట్టాలో దాన్ని మనం విడిచిపెట్టక జయశీలలో కావాల్సిన వారంగా ఉన్నాము. అయితే
పేతురుకి చెప్పిన సమాధానం ఏంటంటే ప్రభువు 70 ఏళ్ళ మారుల మళ్ళీ అని అన్నారు. 70 సార్లు అంటే సరే ఆ ఏళ్ళ తీసేసి ఆ ఏళ్ళ అనేది ఆ క్యాలిక్యులేషన్ మనకు సరిగా తెలియకపోయినా కానీ 70 into 7 అనుకున్నామా, లేకపోతే 70 years అనుకున్నామా, లేకపోతే 70 fold అనుకున్నామా, ఇలాగ అనుకుంటున్నా 70 సరే పేతురు చెప్పినట్టుగా 7 సార్లు అన్నా క్షమించే మనసున్నా చెప్పండి. అది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఎవరైనా ఒకసారి మనం ఏమన్నా కావాలని అనిపించుకున్నా అంటే కావాలని అనిపించుకుంటే ప్రాక్టీస్ కోసం ఒకవేళ వస్తున్నా ఏదన్నా ఎవరంటే భక్తి ఎక్కడ ఉందండి మన దగ్గర ఎక్కుందా? భక్తి లేదు, ఏం లేదు, ఏం లేదు భక్తి శూన్యమే. సరే ఈ సంబంధం ఈ ప్రశ్న వేశారు అనుకోండి, ప్రశ్నకి సమాధానం ఏం చెప్తావయ్యాను అంటే చూసి కాపీ కొడతానండి ఎక్కడ అన్ని చూసి కాపీలేనా? చూసి కాపీ గురించి పాస్ అవుతామమ్మా. ప్రభు ఈ మాట మీరు చదివారా లేదా, విన్నారా లేదా, ఒక విషయంలో మీరు ఎవరైనా క్షమించావా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ప్రేమించే దానికంటే ముందు క్షమించడం నేర్చుకోవాలి. నువ్వు ప్రేమించే దానికంటే ప్రేమించడంలో స్వార్థం ఉంది. కొన్ని మరి మానవుని ప్రేమలో స్వార్థం ఉందా లేదండి? ఏమండి? మానవుని ప్రేమలో స్వార్థం ఉంది. దైవ ప్రేమ స్వార్థం లేదు, త్యాగం. కనుక మనం క్షమించే మనస్సుని కలిగి ఉండాలి. నచ్చుకుందాం. ఒక వ్యక్తి ఎవరన్నా ఒక వ్యక్తి నేను ఒకసారి ఏమైనా అన్నారనుకుంటున్నాం, మౌనంగా ఉన్నాం. మరలా ఎప్పుడు వస్తాడా మనం అంతానికి, మరలా ఎప్పుడు వస్తాడా మనం అంటే ఆ జ్ఞానం ఆ మెట్టు మనం మరొకసారి అన్నాడు, 2 సార్లు రాసుకున్నాం డైరీలో, మరొకసారి అన్నాడు, మళ్ళీ రాసుకున్నాం, ఎన్నిసార్లు అయ్యా అని అంటే బ్రతికినంతకాలం మనల్ని ద్వేషిస్తానే ఉన్నాడండి. అతను బ్రతికినంతకాలం ద్వేషిస్తానే ఉన్నాడు, కానీ బ్రతికినంతకాలం కూడా క్షమిస్తానే. అది ప్రేమ. అందుకని ప్రభు ఒక శిష్యులకి ప్రార్థన నేర్పండి, ప్రార్థన నేర్పండి అంటే ఏం చెప్పారంటే ఆ ప్రార్థనలోనే ఒక మాట చెప్పారు, మా ఎడల ప్రార్థన చేయవారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అన్న మాట నేర్పారు. నేను క్షమిస్తే మా అపరాధాలు క్షమించబడతాయి. నువ్వు క్షమించకపోతే క్షమించకపోతే నీ అపరాధాలు అలా నిలిచుంటే కనుక మనం క్షమించబడాలంటే మనం క్షమించాల్సిందే, తప్పదు. కనుక ప్రభు అలాంటి నేర్పారు. కనుక మనం కూడా క్షమాపణ అనే దాన్ని ఎవరైనా అన్నారనుకోండి, ఏమనుకోవాలి, క్షమించేస్తాను. తెలుసో తెలియక తెలిసే మాట్లాడాడు క్షమించాలి, తెలిసే చేశాడు క్షమించాలి. నువ్వు క్షమిస్తున్నావు, నువ్వు క్రీస్తు మనసును కలిగి ఉన్నావు, కానీ చేసేవాడికి నువ్వు క్షమించావు, కానీ దేవుడు అతనికి చెప్పండి నువ్వు క్షమించడంలో నువ్వు శుద్ధిగా ఉంటున్నావు. అదే కదా, నువ్వు క్షమించడంలో నువ్వేమవుతున్నావు, శుద్ధిరాలు అయిపోతున్నావు. కానీ చేసేవాడు దేవుని దృష్టికి నిందితుడు. అతని విషయంలో కూడా దేవుడు చివరి కడి వరకు కూడా ఆ పాపాన్ని విషయంలో క్షమించమని అడిగితే
దేవుడు అతనిని కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడైన దేవుడంటే ఆయన. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయినటువంటి మనిషిని చివరి క్షణాల్లో కూడా క్షమించమని అడిగితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కదా. మనం కూడా అలాగే క్షమించే మనస్సుని క్రైస్తవుడు అంటే క్షమించువాడు అంటే సహించువాడు అంటే భరించువాడు. ఏ విషయం ఏమన్నా సార్? ఏ విషయం మాట్లాడినా దెబ్బలు పెట్టి మన దగ్గర ఏదైనా దోచుకెళ్ళినా చెప్పండి. అంటే మన రక్తత్వం ఉంది కాదమ్మా. ఇప్పుడు మనకి వాక్యం నేర్చుకున్న విధానం, మనం ఎక్కడున్నాము అంటే నేను అది చెప్తున్నాను. మనం ఎక్కడున్నాము అది భక్తికి ఆ వాసన లేదు, మనకి ఆ పరిమళ వాసన లేదు. అది పరిమళ వాసన, అది సువాసన, క్రీస్తు వాసన. క్రీస్తు అనే వారు క్రీస్తు వాసన లేదు. పౌడర్ రాసుకొని వచ్చాం, తెల్లగా ఉంది మొహం కానీ వాసనే మనం సొన్న రాసుకొచ్చుకున్నట్టు. పౌడర్లో వాసన ఉంటుందా? ఆ వాసన లేదు. అట్లాగా మనం ఏదో క్రైస్తవత్వం రాసుకొని వచ్చాం, మేకప్ క్రైస్తవత్వం మేకప్ వేసుకుని వస్తున్నాం కానీ ఆ వాసన అనేది లేదు. అది మనం కలిగి ఉండాలి. చూడండి, ఇంకా ఇక్కడ ఒక మాట చదువుకుందాం. 78 మాటలు మధ్యలో అవునా? పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకొని రాజును కోరినది అతను లెక్క చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొక్కకు తినబడేది. అప్పు తీర్చుటకు వాని యొక్క ఏమీ లేదన్న వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తును అప్పు తీర్చడాన్ని ఆజ్ఞాపించను. యజమానుడు రాజు రాజులు పోలి ఉన్నది. లెక్క చూసుకుని మొదలుపెట్టాడు. 10,000 తలాంతులు. తలాంతు అంటే 3,600 కింద రాయబడింది రిఫరెన్స్. 10,000 అంటే 3 కోట్లు. 10,000కి ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. 3,600 పక్కన 4 సున్నాలు పెట్టండి. 3,60,00,000. 3,60,00,000 ఆ దినాల్లో రాయబడిన బైబిల్ రాయబడిన సమయంలో తలాంతులు అంటే 10,000 తలాంతులు అయితే 36 కోట్లు. చూడండి, 3 కదా, ఇది 2 ఆప్షనాలు. ఒకటిలో 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 10 లక్షలు, మధ్యలో 3,60,00,000. 60 లక్షలు. 3,60,00,000. 3,60,00,000 రుణపడి ఉన్నానండి, అప్పు ఉన్నాను. పిలిచి ఏమన్నాడంటే మా బాస్ని మొత్తం నా డబ్బు నాకు ఇచ్చే అంటే, అదే నీకున్నదంతా అమ్మేసేసి నా అప్పు తీర్చమాట అంతే కదండి. ఏమైనా అప్పు ఉంటే క్షమిస్తారా? మనం జనరల్గా ఇప్పుడు మీకు ఎవరైనా అప్పు ఉన్నారనుకోండి, క్షమించేసే క్షమిస్తారా? ఎవరైనా అప్పు ఉంటే క్షమించేస్తారా? క్షమించు మనం జనరల్గా. అదే క్రైస్తవంలో 3,60,00,000 అప్పుంటే క్షమించేశాడు. ఏంటి ప్రాధాన్యపడ్డాడు, అయ్యా కాస్త భార్య పిల్లలు మొత్తం ఇల్లు మొత్తం అమ్మేసి నా అప్పు తీర్చేసావయ్యా అని అన్నాడు. అంటే అప్పుడు వేడుకున్నాడు,
చెప్తున్నాడు, అయ్యా క్షమించండి, నేను తీరుస్తాను అని అన్నాడు. వాని యజమానుడు వాని భార్య పిల్లలు వానికి కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చుకోవాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి నొక్కి ఆయనను కొట్టుకుని నీ అంతయు చెల్లించదని చెప్పగా ఆ దాసు యజమానుడు కనికరపడి వాడిని విడిచి పెట్టి వాని అప్పు క్షమించదంటే సరేలే తర్వాత ఇది అన్నాడా, లేకపోతే చెప్పండి అమ్మా చెప్పలేదు ఇచ్చే పని లేదు. చూడండి, వానికి నొక్కి అయితే ఓర్చుకో నేను ఇస్తాను అంటే ఆయన అడిగిన విధానాన్ని బట్టి చూడండి. అప్పుడు అంతా క్షమించేశాడు. సరే ఇంకా ఎలా ఉండాలి అంతే కదండి. అంటే ఇది ఒక సూచన, ఒక పరలోక రాజ్యాన్ని గురించి ఒక మార్గాన్ని చెప్తున్నాడు ప్రభు. అయితే అతను కూడా వెళ్ళాడు. అతను ఎంత క్షమించబడ్డాడు? 3,60,00,000 క్షమించబడ్డాడు. అయితే ఇక్కడ ఈయన వెళ్ళాడు. ఏం చేశాడు? ఈయన క్షమించబడ్డ అతను ఏం చేశాడు? అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూసి వాడిని వంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది అందుకు వాని తోడి దాసుడు ఇతను కూడా అదే పని చేశాడు. సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదునని వాడిని వేడుకొని, కానీ వాడు ఒప్పుకొనక వచ్చి ఉన్నది చెల్లించు వరకు వాణిని చెరసాల్లో వేయించి. 100 దేనారాలు అంటే చెప్పండి రాసింది. దేనారం అంటే ₹10. అంటే మనం ఏమంటారు? ఆ 100 దేనారాలు అంటే ₹50 కదా. ₹50 సెంద అంటారు. సెంద అంటారు కదా. ఎవరైనా అన్నారు 3,60,00,000 రూపాయలు ₹50 సెంద. ఒక నీ పట్ల చేసి పొరపాటు సెంద 3,60,00,000 సెండలకు చెందించినట్టు చెప్పండి. మన అర్థం అనుకోవాలి. దేవుడు మనల్ని 3,60,00,000 ఆ పాపాన్ని ఆ ధనాన్ని క్షమించేశాడు. మనం ఎంతండి? సెండ. ఇప్పుడు నుంచి ఏం చేద్దాం చెప్పండి? సెండ అనుకున్నావా, లేకపోతే నడబట్టుకొని నాగి ఈడ్చి తీసుకెళ్ళి ఏం చేశానండి? చెప్పలు దగ్గర ₹50 సెండ. ఏంటండి ₹50 సెండకి? అమ్మగారు మంచి నిద్రపోతున్న గారు వదిలినట్టు గాలి వస్తుంది, జోలి మారినట్టుగా వాక్యం ఉంది. పెద్ద వయసు కదా. అసలు పాపమ్మ గారిని ఎంత ఘనంగా ఎంచుకోవచ్చు అంటే ఏ బుధవారం వదిలిపెట్టుకోదు, ఏ శనివారం వదిలిపెట్టుకోదు, ఏ ఆదివారం వదిలిపెట్టుకోదు. ఎంత ఎన్ని అడుగులో అడుగేసుకొని చక్కగా వచ్చి కూర్చుంటారు. ఆ దేహంలో ఉన్నటువంటి మన శరీరంలో నాసికారంధ్రాలు ఉన్నాయి. చర్మం ఇక్కడ ఉన్నాయి కదండి నాసికారంధ్రాలు. చెమట పట్టింది ఆ రంధ్రాల్లోనికి ఎలాగ గాలి పీల్చుకుంటుందో అలాగే ఈ వాక్యము అసలు శరీరంలో ఉన్న
ఆమె ఆమె నిద్రపోయినా పర్వాలేదు, కానీ ఆ యొక్క ఏ రంధ్రాలండి, శ్వేతరంధ్ర శ్వేతరంధ్రాలు, ఆ రంధ్రాల్లో నుంచి వెళ్ళిపోయి లోపలికి వెళ్తుంది వాక్యం. ఆ? దేవుని సన్నిధికి వస్తే అంతమంది అసలు ఏం చెప్పుకున్నప్పుడు 50 50 రూపాయలు రూపాయలు 50 రూపాయలు దోచుకుంటాం. తర్వాత చెప్పండి. 50 రూపాయలు తర్వాత మాట ఏమా సమాధానం చెప్పు. 50 రూపాయలు మనం దేవుడు మనల్ని అంత క్షమిస్తే, మన పాపాలన్నీ ఒప్పుకుంటే దేవుడికి అంత 3,60,00,000 క్షమిస్తే 50 రూపాయలు క్షమించలేకపోతున్నామండి. తోటి దాసుడు, తోటి మనుషుడు, తోటి సహోదరుడు, తోటి సహకారి అని ఎలా క్షమించాలి? ఆ క్షమాపణ నీళ్ళనే కనబడకపోతే హిందువుల్లో ఏమైనా కనపడుతుంది? ఆ నీళ్ళు కనపడుతుందా? మాట మాట, దెబ్బలు దెబ్బ, వాక వాక, ఏక మాటలు అమ్మ. అవునా కదా? ప్రాక్టీస్ అంటే భక్తి అనేదానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి. అవునా? భక్తి అనేదానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి. పొద్దులేసిన నుంచి ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. భక్తిలో ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ వస్తుందా, ఎక్కడ అవకాశం వస్తుందా, ఎక్కడ అవకాశం వస్తుందా కొంచెం ఉండాలి. కొంచెం ఎక్కడ సమయం దొరుకుద్దా పట్టుకున్నావా, ఎక్కడ సమయం తక్కువ దొరుకుద్దా పట్టుకున్నావా, ఎక్కడ సమయం దొరుకుద్దా పట్టుకున్నావా అలా లెక్కలు ఉంటే భక్తి ఎక్కడ భక్తితో ఉండిపోయింది. భక్తితో ఉండిపోయింది. కనుక 50 రూపాయలు తీసుకెళ్ళి అప్పుడు ఏం చేశారంటే ఆ విషయము ఏం చేశారు, ఈ విషయం తీసుకెళ్ళి రాజుగారికి చెప్పినట్టుగా అక్కడ ఉంది. యజమానుడు వాడిని పిలిచి అర్జునుడిని చెల్లించే వరకు వాడి సంస్థలు నయించను. కాగా వాడి తోటి దాసులు జరిగిన చూసి మిక్కిలు దొరకబడి వచ్చి జరిగినంత తన యజమానుని వివరంతో తెలిపి అప్పుడు వాడి యజమానుడు వాడిని పిలిపించి చెప్పవలసిన నీవు నన్ను వేడుకుంటే కనుక నేను కొంత క్షమించుకుని నేను నేను కరుణించిన ప్రకారము నీవు నీ గోడిదాసును కరుణించవలసి ఉండదు కదా అని వారితో చెప్పాను. అందుచేత మన యజమానులు కోపపడి మనకు అత్యంతా చెల్లించే వరకు వాళ్ళకొచ్చి వారిని అప్పగించను. ఏమైపోయిందండి? 50 రూపాయలు చెల్లించడం గొప్పదా? 3,60,00,000 ఇచ్చేంత వరకు చెరసాలను బంధించుకున్నాం గొప్పదా? ఏది విడుదల పొందుతాం? అదంతా చెల్లించే వరకు నువ్వు ఇంకా చెరసాలలో ఉండద్దా అన్నా. ఎవరికి వచ్చి ఎవరు కోరుకున్న పనులు ఇవ్వబడతారండి. 100% ఏదన్నా చేసిన భక్తి చేయాల్సినటువంటి భక్తి విధానాల్లో దేవుడికి అప్పగించేసి ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించి దేవుడు ఏం చేస్తాడు? ఆయన క్షమించు, ఆయన పట్టుకుంటాడు, ఆయన తిప్పుకుంటాడు. మన శాతం కాదు. చాలా మందికి ఈ సత్యాలు తెలియవు. దేవుని వాక్యంలోకి చూస్తే మనకు అర్థం అవుతుంది. కనుక మనం క్షమించే మనస్సు కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే క్షమించే, శిరచ్ఛేదం జరిగినా కానీ చెప్పండి, శిరచ్ఛేదం జరిగినా కానీ
ఇప్పుడు ఎవరికైనా ప్రభు నామాన్ని బట్టి ఒకళ్ళు శిరచ్ఛేదం చేశారనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో జరుగుతున్నాయో మనకు తెలియదు అనుకోండి, కానీ డైరెక్ట్గా ప్రభునామం బట్టి శిరచ్ఛేదం చేస్తే లోపం ఎంత కళ్ళపొలలో అయిపోద్దండి. అవునా కదా? గతంలో చంపలేదు అంటారు. అందరూ అపోస్తులు అయినటువంటి 12 మందిలో 10 మంది అలానే హత్తులైపోయారు. అర్థం చేత కూర్చోబడ్డారు. యేసుప్రభువే మరి ఈ మార్గం ఎంత కఠినంగా ఉంటుందా? ఈ సంగతి ముందు తెలిసి ఈ మార్గంలోకి వచ్చేవాళ్ళం కాదు. మరి ఈ మార్గం లేకపోతే పరలోకం లేదే. పరలోకానికి వెళ్ళాలంటే ఇదే మార్గం. మరి ఈ మార్గం కష్టంగా ఉంది కదా, మరి ఈ మార్గం ఎట్లాగా కుదరదు అని అనుకుంటే మరి ఈ మార్గం వెళ్ళకపోతే పరలోకానికి వెళ్దాం. అందుకని దేవుడు మాట్లాడు, ఖడ్గములకు అప్పగించబడిన వాడు ఖడ్గములకు, చెరకు అప్పగించబడిన వాడు చెరకి, తెగులకు అప్పగించబడిన వాడు తెగులకు వెళ్ళాలి. కనుక ఎవరు ఆ సమయం ఎవరికి వస్తుంది? దేవుని ఆత్మ ఎందరూ కలిగి ఉండి పోషించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో నిలవగలుగుతారు. మరి అలాగైతే పరలోక రాజ్యంలోకి ఎవరు చేస్తారయ్యా? అలాగైతే పరలోక రాజ్యానికి ఎవరు చేస్తారు అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇది మనుషులతో అయితే అసాధ్యము, దేవుడికి దేవుడికి సాధ్యం. అంటే దేవుడు ఆ క్షణంలో ఆ వ్యక్తిని బట్టి క్షమించి ఆయన రాజ్యంలోకి చేర్చుకోవచ్చు. ఆ సందర్భం కూడా ఉండవచ్చు. క్షమించి ఆయన రాజ్యంలో చేయాలి. ఎందుకంటే అక్కడ ఏదైనా కానీ సాగిలపడి అక్కడ సాగిలపడి పశ్చాత్తాపడ్డ విధానంలో దేవుడు జాలిపడి దేవుడు కరుణించే దేవుడు. కనుక మనుషులు ఎంత సాగిలపడినా కానీ హృదయాన్ని కట్టుపరుచుకుంటారు, కానీ దేవుడు మెత్తన చేసుకుంటాడు ఆ హృదయాన్ని. ప్రభు దగ్గరికి వచ్చి చాలా మంది పశ్చాత్తాపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి దేవుడు జాలిపడ్డాడు. జాలిపడి కరుణించాడు. కరుణించి ఆ పాపాలు క్షమించి మిమ్మల్ని మనము ఎంతవరకు క్షమించాలి? ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎప్పటి వరకు? ఇప్పుడున్న వాళ్ళందరూ సుజాత అనుకుంటా, అలాగే సుజాత అన్నారు. ఎక్కడ పర్వాలేదులేండి, మనకి తప్పే. ఇంకేముంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుంటారు కదా. అంతేనా? మీకు 8 సంవత్సరాలు 29 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలకి రావాలంటే 40 సంవత్సరాలు ఉండాలి. 40 సంవత్సరాలు జీవించాలి. నేను 10 సంవత్సరాలే, అది 5 సంవత్సరాలే. మేము పాపం గారైతే ఇంకా తక్కువ పోషించుకోండి. ఆ తర్వాత శ్రీదేవి కానీ లేకపోతే స్వరూపం గారు అట్లాగా. కనుక జనరేషన్ కనుక ఎంత మనం పోషించుకోవాలి అంటే దాంట్లో ఆనందం ఉంది. ఆనందం వేరు, ఆ సమయంలో ఆనందం వేరు, ఆ ప్రేమలో ఆనందం వేరు, ఆ తగ్గింపులో ఆనందం వేరు. ఆ ఆనందాన్ని డబ్బు పెట్టి కొనేది కాదు, అది శరీర ఆనందం కాదు, అది ఆత్మీయమైన ఆనందం. ఆ ఆనందాన్ని దేవుడి దగ్గర నుంచే సంపాదించాలి. ఆ ఆనందాన్ని ఎవరికి తీసివేయాలి? ఆ ఆనందంలో ఈ హింస అసలు ఎందుకు తగ్గింది కాదు. ఏది దేవుడిచ్చే ఆనందంలో ఈ హింస, ఏ హింస?
లోకం నుంచి వస్తున్నటువంటి హింస హింస అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, వ్యాధైనా, ఏదైనా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపుతానని నేను గుడిగా నమ్ముతున్నాను అని అంటారు. జీవితంలో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? ఇవాళ ఏం నేర్చుకున్నాం? క్షమించే మనసు. మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, వెంటనే వస్తుంది మీ దగ్గరికి. మీరు బయటకు వెళ్ళండి, వెంటనే వస్తుంది. ఇప్పుడు దాకా ఏదో నేర్చుకుని ఆయన ఏదో చెప్పాడు, మీరంతా పలకాయలకు వచ్చారు, చూద్దామని చెప్పేసి వెంటనే ఏం చేసింది? వెంటనే అన్నాడు కదా, వాడు ఇక్కడే ఉన్నాడు, కూర్చుని అదిగో అక్కడ కూర్చున్నాడు, మీరు కూర్చొని అంటున్నాడు. ఏమంటాడంటే పదండి, బయటికి పదండి చూద్దాం అని ప్రాక్టీస్లో మనం అది ఓడించాలి. కానీ అక్కడ వాక్యం 16 అధ్యాయంలో యోహాను సువార్త మనం చెప్పుకొని ముగిస్తున్నాం. 16 అధ్యాయంలో చివరి 33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి. నేను లోకమును జయించి ఉన్నాను. కనుక లోకాన్ని జయించినటువంటి మీరు ధైర్యం తెచ్చుకోండి, కురిగిపోవద్దు. లోకాన్ని జయించారు కనుక లోకాన్ని జయించినటువంటి ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు కూడా లోకాన్ని జయిస్తావు. ధైర్యం తెచ్చుకో. కనుక మనం ధైర్యంతో ఏం చేయాలి? కనుక క్షమించే మనస్సు కావాలండి మనకి. క్షమించలేదయ్యా, క్షమించలేదయ్యా, క్షమించలేదు. 3,60,00,000 క్షమిస్తే 50 రూపాయలు క్షమించలేవా? క్షమించలేదా? 3,60,00,000 క్షమిస్తే దేవుడు 50 రూపాయలు క్షమించలేవా? ఇంకేమో మీకు క్షమించలేనండి, అంత భారమా? మనుషులు చాలా వెనకబడిపోతున్నారు. దేవుడే మనం ప్రేమించి క్షమిస్తుంటే మనం క్షమించలేదు. అడుగు ఏదైనా ఒకవేళ సందర్భం వచ్చినప్పుడు విమర్శ చేయటం కాదు, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థనలో జవాబు దొరుకుతుంది. ప్రార్థన ప్రేమపూర్వకంగా ప్రార్థించి ఆ వ్యక్తుల నుంచి ఏమైపోతుంది? చీకటి వడిలిపోతుంది. కనీసం 7 సార్లు అయినా పేర్లు చెప్పినట్టు 7 సార్లు అయినా, ఒక పొరపాటు 7 సార్లు అయినా పేర్లు చెప్పినట్టు అదైనా చూద్దామా? అది కూడా ఇంతవరకు లేదు కదండి. ఇంతవరకు 7 సార్లు అయినా 7 సార్లు మట్టుగా ప్రభువా అని అన్నాడు కదా. సరే, ఎవరైనా మనల్ని 7 సార్లు అదే విధానంలో శోధించాడా? అది మనం అదే విధానంగా మనల్ని ఎవరైనా శోధించాడా? మనల్ని ద్వేషించాడా? ఒక్క పొరపాటు 70 ఏళ్ళ మారుల మట్టుకు మనం ఓడిపోకూడదండి. మన ప్రభువారం ఎవరు ఓడిపోవాలి? శోధించేవాళ్ళు. చెప్పండి, శోధించేవాళ్ళు ఓడిపోవాలి. అది వ్యక్తి. ప్రార్థన చేస్తున్నాం.
నాకు కొంచెం స్వరం సరిగా వస్తుందో రాదని వద్దన్నాను. ప్రార్థన చేసుకుందాం. 21వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ సమయమున